నమస్తే, వెల్కమ్ టు దిక్సూచి. 2001లో స్థాపించిన షాఫ్ట్ యానిమేషన్స్ సంస్థ మల్టీమీడియా గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్లలో అడ్వాన్స్డ్ ప్రొడక్షన్ లెవెల్ శిక్షణతో పాటు 100% ఉపాధి అవకాశాలు చూపిస్తూ రాష్ట్రంలోనే మొట్టమొదటి మీడియా కాలేజ్ను స్థాపించి గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ రంగాలలో ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సులను అందిస్తూ కార్పొరేట్ కంపెనీలకు అవసరమైన క్వాలిటీ ప్రొఫెషనల్స్ ని తీర్చిదిద్దుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు వీరు వరల్డ్ క్లాస్ ఎంఎన్సీ యానిమేషన్ ప్రొడక్షన్ కంపెనీలలో 20 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన సబీనా, గరుడ, కేక వంటి 3D మాయా యానిమేషన్ మూవీస్ మరియు 2D అండ్ 3D గేమింగ్ వంటి క్రియేటివ్ ప్రాజెక్ట్స్ ను సూపర్ హిట్ చేసిన శివనాగేష్, అట్లాగే నాగవంశీ వంటి సీనియర్ టెక్నికల్ టీమ్ సారథ్యంలో యానిమేషన్ ప్రొడక్షన్స్ స్టూడియోను ఎస్టాబ్లిష్ చేసి సాధారణ బడ్జెట్లలోనే 3D యానిమేషన్, మూవీస్, గేమింగ్ ప్రాజెక్ట్స్ లను రూపొందిస్తున్నారు. ప్రొడక్షన్ కంపెనీలకు రిక్వైర్మెంట్స్ ను దృష్టిలో ఉంచుకొని ఇండస్ట్రీ అవసరాలకు కావలసిన స్పెషలైజెస్ కోర్సులతో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు షాఫ్ట్ యానిమేషన్ వారి విజువల్స్ ఒకసారి చూద్దాం. అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ గత 13 సంవత్సరాలుగా విజయ పథంలో దూసుకుపోతున్న షాఫ్ట్ యానిమేషన్ స్టూడియో సంస్థ లక్ష్యం మల్టీమీడియా గ్రాఫిక్స్ లో అనుభవజ్ఞులైన ప్రొడక్షన్ నిపుణుల ట్రైనింగ్ తో అత్యుత్తమ నాణ్యత కలిగిన శిక్షణ అందించడంతో పాటు 100% ఉపాధి అవకాశాలు చూపించడం వీరి ప్రత్యేకత. ఇప్పటి వరకు సుమారుగా 1500 మంది విద్యార్థులకు పైగా టాప్ మల్టీనేషనల్ యానిమేషన్ ప్రొడక్షన్ కంపెనీస్ లో వివిధ విభాగాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. నేటి పోటీ ప్రపంచంలో విజువల్ మీడియాకు పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా క్వాలిఫైడ్ స్కిల్ ప్రొఫెషనల్స్ ను అందించాలనే సదుద్దేశంతో ఇప్పుడు వీరు మొట్టమొదటి మీడియా కాలేజ్ షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ ను స్థాపించడంతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన రామోజీ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ రాఫ్ట్ వారి సౌజన్యంతో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడక్షన్ టెక్నాలజీ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ రంగాలనందు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అకాడమిక్ కోర్సులతో పాటు ఇమీడియట్ జాబ్ ఓరియంటెడ్ డిప్లొమా కోర్సులను 100% జాబ్ గ్యారంటీతో అందిస్తున్నారు. ఇప్పుడు ఈ కోర్సులపై వివరాలకు, సందేహాలు తీర్చేందుకు మనతో పాటు షాఫ్ట్ యానిమేషన్స్ చైర్మన్ శ్రీమతి పుష్ప గారు మనతో పాటు ఇక్కడే ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పుష్ప గారు నమస్తే అండి. నమస్తే. పుష్ప గారు, ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే చాలా మంది అంటే మొబైల్స్ కూడా ఎక్కువగా పెరిగిపోయాయి. దాంట్లో స్మార్ట్ ఫోన్లని ఇవన్నీ అన్నిట్లలో గేమింగ్ కూడా చాలా అంటే అందరూ ఎక్కువగా వాడుతున్నారు. అట్లాగే చాలా మందికి ఈ యానిమేషన్ ఫీల్డ్ లోకి రావాలని ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళకి ఇప్పుడు బేసిక్ అంటే క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, అట్లాగే ఈ గ్రోత్ ఎట్లా ఉందంటారు దీంట్లో? తప్పకుండా అండి. ఇప్పుడు మనం చూస్తుంటే మీరు అన్నట్లుగాను ప్రతి ఒక్కటి కూడా డిజిటలైజేషన్, మనం నిన్న మొన్న చూస్తే కనుక డిజిటల్ వరల్డ్ అనేది ప్రతిదీ కూడా కన్వర్ట్ అవుతున్నట్లుగా మనం వింటూనే ఉన్నాం. వాట్ ఈస్ దిస్ డిజిటలైజేషన్ అంటే ఏ కాన్సెప్ట్ తీసుకున్నప్పటికీ కూడాను డిజిటల్ కంటెంట్గా కన్వర్ట్ చేసి ఒక ఎడ్యుకేషన్ నుంచి ఆర్కిటెక్చర్, ఆటోమొబైల్, సైన్స్ అండ్ జెనెటిక్స్, అలానే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఫిలిం ఇండస్ట్రీ, టెలివిజన్ ఇండస్ట్రీ, గేమింగ్, ఏ విధానంలో అయినా కానీ ప్రతి కంటెంట్, అది స్టోరీ టెల్లింగ్ అవనివ్వండి, లేకపోతే నార్మల్గా ఒక ఎడ్యుకేషన్ కంటెంట్ అవనివ్వండి, లేదా ఒక కార్పొరేట్ కంటెంట్ అవ్వండి, ప్రతి ఒక్కటి కూడా విజువలైజేషన్ చేయాల్సినటువంటి నెసెసిటీ ఉన్నటువంటి ప్రపంచంలో మనం ఉన్నాము. సో అటువంటి విజువలైజేషన్ చేసేటప్పుడు మనకి కావాల్సినటువంటి టెక్నాలజీస్ అన్నింటినీ కూడా మనం మల్టీమీడియా టెక్నాలజీస్ కింద అభివర్ణించవచ్చు. సో అటువంటి మల్టీమీడియా టెక్నాలజీస్ని మనం గమనిస్తే ఇక్కడ డిఫరెంట్ నేమ్స్తో మనం కంప్యూటర్ గ్రాఫిక్స్ అని, యానిమేషన్స్ అని, డిఫరెంట్ అప్లికేషన్స్గా 2D యానిమేషన్, 3D యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, ఇవన్నీ కూడా మనకి గేమింగ్ రంగంలోనూ, అలానే ఫిలిం అండ్ టెలివిజన్ రంగంలోనూ, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇంటీరియర్, ఫ్యాషన్ డిజైనింగ్, జ్యువెలరీ డిజైనింగ్, ఇలాంటి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో మనం మల్టీమీడియా అప్లికేషన్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ చూస్తున్నటువంటి తరుణం అండి. సో ఎవరైతే స్టూడెంట్ ఇప్పుడు మనకి 10th ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్, అలానే గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసుకొని ప్రతి ఒక్కరూ కూడాను ఎటువైపు కెరీర్ని మౌల్డ్ చేసుకుంటే మనకి కెరీర్ బాగుంటుంది, అలానే లాంగ్ రన్లో మంచి గ్రోత్ ఉండేటువంటి జాబ్ మానిటరీ థింగ్స్ అనేవి మనకి అవైలబిలిటీ ఉన్నాయనేది మనం గమనించుకొని అడుగులు వేయడం జరుగుతుంది. అలా చూసే ప్రతి ఒక్కరికి కూడా ఒక బెస్ట్ కెరీర్ ఆప్షన్ కింద మనం మల్టీమీడియా యానిమేషన్స్ అండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ ని తీసుకోవచ్చండి. అట్లాగే పుష్ప గారు, ఇంత వైడ్ గా ఉన్న కంప్యూటర్ అంటే మనకు ఈ సీజీ గ్రాఫిక్స్ ఎంత చాలా స్ప్రెడ్ అయిపోయాయి, ఎక్కువ వాడుతున్నారు దీన్ని. సో దీనికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానివ్వండి, లేదంటే క్వాలిటీస్ కానివ్వండి, ఎట్లా ఉండాలి? ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు ఈ ఫీల్డ్ అంటే ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. క్వాలిఫికేషన్ కూడా ఏదైనా ఉంటుందా? ఖచ్చితంగానండి. సో ఇక్కడ మనం ఎడ్యుకేషనల్ గా కానీ, లేకపోతే ఒక స్టూడెంట్ ఈ ఫీల్డ్ ని ఎంచుకొని ఒక కెరీర్ ని సాధించాలి అనుకున్నప్పుడు అతనికి ఉండాల్సినటువంటి లక్షణాలు కానీ మనం గమనించుకుంటే ఇక్కడ మేజర్
మేజర్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రెస్ట్ అనేది చాలా కామన్ అండి. కానీ ఆ ఇంట్రెస్ట్ అనేది ఒక మూవీ చూసి ఇంటికి వచ్చిన తర్వాత క్రేజ్తో ఉండేటువంటి ఇంట్రెస్ట్ కాకుండా ఒక కెరీర్లో మనం ముందుకు వెళ్ళాలి అనుకునేటప్పుడు కావాల్సినటువంటి ఒక రియల్ ఫీలింగ్స్తో కూడినటువంటి కెరీర్ ఆప్షన్స్తో ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో కూడితేనే మనం ముందుకు వెళ్ళడానికి సాధ్యమవుతుందండి. సో ఫస్ట్ క్వాలిటీని మనము మేజర్గా కెరీర్ ఓరియంటెడ్ ఇంట్రెస్ట్ కింద మనం చెప్పచ్చు. అండ్ యాజ్ ఇట్ ఈజ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అనగానే మనకి పేరులోనే ఇది ఐటీకి సంబంధించినటువంటి కంప్యూటర్కి బేస్ చేసుకున్నటువంటి ఫీల్డ్ అనేది మనకి అర్థమవుతుంది. సో అటువంటి కంప్యూటర్ మీద అప్లికేషన్స్ మీద మనం వర్క్ చేసేటప్పుడు యాజ్ ఇట్ ఈజ్ టెక్నికల్ ఫీల్డ్ ఇట్ ఇన్వాల్వ్స్ ఇది చాలా వరకు కూడా ఏంటంటే ప్రాక్టికల్గా మనం చేయాల్సినటువంటి ఫీల్డ్ కింద మనం గమనించాలి. సో ఎప్పుడైతే మనకి కేవలం ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి మనం ఇంటిలో కూర్చున్నంత మాత్రాన ఏ పనులు ముందుకు వెళ్ళవు కాబట్టి ఖచ్చితంగా కూడా ఏంటంటే కీప్ ఆన్ ప్రాక్టీస్ అనేది అప్లికేషన్స్ మీద మిమ్మల్ని కెరీర్ వైపు ముందుకు తీసుకెళ్తుందండి. ఇక ఈ యానిమేషన్స్ కానీ అలానే లైక్ కంప్యూటర్ గ్రాఫిక్స్ కానీ ఏదైనా కానీ ఒక లేమన్ అంటే ఒక 3 years బేబీ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 65-70 years వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా యూజ్ చేస్తున్నటువంటి అన్ని రకాల ఫీల్డ్స్లో సంబంధితం ఉంది కాబట్టి ఒక లేమన్ కూడాను ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ని ఒక అవుట్పుట్ ఓరియంటెడ్లో చూడడం జరుగుతుంది. సో అలా అవుట్పుట్ ఇచ్చేటప్పుడు మనకి కావాల్సినటువంటి మేజర్ క్వాలిటీ పేషెన్స్. సో ఎవరికైతే కనుక ఇంట్రెస్ట్ ప్రాక్టీసు అలానే పేషెన్స్ క్వాలిటీస్ అయి ఉంటాయో ప్రతి ఒక్కరు కూడా ఈ ఫీల్డ్కి వెల్కమ్ అని చెప్పచ్చండి. ఇక కమింగ్ టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని మనం గమనించినప్పుడు ఈ ఫీల్డ్లోకి రావాలనుకోవడానికి మనం 10th క్లాస్ ఫెయిల్ అయినా అలానే బీటెక్లో మనం 98% వచ్చినా ఎవరైనా కానీ ఈ ఫీల్డ్కి వెల్కమ్ అనే చెప్పచ్చు. వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని వాళ్ళు తీసుకునేటువంటి స్పెషలైజేషన్స్ ఆధారపడతాయండి. ఆ స్పెషలైజేషన్స్లోకి వచ్చేటప్పటికి మనకు అది గ్రాఫిక్ డిజైనింగ్ అవ్వచ్చు, వెబ్ డిజైనింగ్ అవ్వచ్చు, లేదు నార్మల్ ఎడిటింగ్ అవ్వచ్చు, లేదు అడ్వాన్స్డ్ విజువల్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు, లేదు అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి 3D స్పెషలైజేషన్స్ అవ్వచ్చు. సో మనకున్నటువంటి క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిటేషన్స్ని మనం దృష్టిలో పెట్టుకొని మన దగ్గర ఉన్నటువంటి అవైలబుల్ టైం అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంతవరకు మనం దాని మీద కీప్ ఆన్ ప్రాక్టీస్ చేయగలము అలానే మన దగ్గర ఉన్నటువంటి ఎకనామికల్ బడ్జెట్ ఓరియంటేషన్ని బట్టి మేము ఆల్వేస్ స్టూడెంట్కి సజెస్ట్ చేయడం జరుగుతుంది ఒక కరెక్ట్ కెరీర్ గైడెన్స్ అనేది. ఆ పర్టికులర్ విభాగాన్ని వాళ్ళు ఎంచుకొని అందులో కనుక స్పెషలైజ్ చేసుకోగలిగితే వాళ్ళు 100% జాబ్ గ్యారంటీతో అలానే 100% కెరీర్ గ్యారంటీతో ముందుకు వెళ్ళేటువంటి అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నటువంటి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మనం ఉన్నామనే చెప్పాలి. పుష్ప గారు, మామూలుగా మనం చూస్తున్నాం అంటే నార్మల్ ఇన్స్టిట్యూట్స్ కి భిన్నంగా ఎస్ సరే మనం దీని గురించి మాట్లాడుకునే ముందు ఖమ్మం నుండి ఒక కాలర్ మాట్లాడుతున్నారు. హలో హలో చెప్పండి. చెప్పండి పుష్ప గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం ఎస్ చెప్పండి అమ్మా. నేను ఇంటర్మీడియట్ అయిపోయిందండి. నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అయితే గ్రాఫిక్స్ తర్వాత మల్టీమీడియా ఆపర్చునిటీస్ కోర్స్ డీటెయిల్స్ తర్వాత ఏ విధంగా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మొత్తం తప్పకుండా అమ్మా. ఇప్పుడు జనరల్గా మీ వరకు ఏంటంటే 10th క్లాస్ వరకు జనరల్ ఎడ్యుకేషన్లోనే మనం వెళ్తూ ఉంటాం. కానీ 10th తర్వాతే మనకు ఒక చూసింగ్ అంటే ఒక దాన్ని ఎన్నుకోవాల్సినటువంటి తరుణం వస్తుంది. అలా మనం చూస్ చేసుకునేటప్పుడు మన దగ్గర ఉన్నటువంటి స్కిల్ సెట్స్ని మనం ముందు ఫస్ట్ గమనించుకోవాలి. ఇప్పుడు మనం స్టూడెంట్ని గమనిస్తే కేవలం ఒక ఫ్రెండ్స్ గ్రూప్ వెళ్ళిపోయారని చెప్పేసి ఒక పర్టికులర్ గ్రూప్ని ఎంచుకోవడం కంటే మనకి ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్కి మనం ప్రాధాన్యతనిస్తూ మన దగ్గర ఉన్నటువంటి క్వాలిటీస్ని ఆధారంగా తీసుకొని ఇప్పుడు ఎవరికైతే లాజికల్గా లేదో వాళ్ళు మ్యాథమెటిక్స్ తీసుకోవడం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనేది మనం పేరెంటల్గాను అలానే ఒక స్టూడెంట్ గాను గమనించుకొని మనం ఎంచుకోగలిగితే మీరు ఇలా ఫస్ట్ ఇయర్తోనూ అలానే మరికొంతమంది డిఫరెంట్ కారణాల వల్ల వాళ్ళ బ్యాక్లాగ్స్ అట్టి పెట్టుకోకుండాను ముందుకెళ్ళడానికి వీలవుతుంది. సో ఎవరు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ఒక 10th క్లాస్ తర్వాతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ అలానే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ రెండూ కూడాను కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ యొక్క ప్రాధాన్యతను గమనించి ఇక్కడ కంప్లీట్గా కూడా CGA గ్రూప్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ CGA గ్రూప్ అనేది 2 years ఉంటుందమ్మా. ఇప్పుడు మీరు ఒకవేళ ఫస్ట్ ఇయర్తో మీరు డ్రాప్ అయ్యి ఉంటే కనుక మీరు డైరెక్ట్గా 1 year 6 months డిప్లొమా ప్రోగ్రామ్ చేసే కంటేను ఒక్క 1 yearని మీరు పక్కన పెట్టేసి మరొకసారి ఇంటర్మీడియట్ పర్ఫెక్ట్గా కనుక చేయగలిగితే ఒకవైపు మీకు క్వాలిఫికేషను అలానే మరొక వైపు మీకు రేపటి రోజు మీకు అవసరమైనటువంటి క్వాలిటీస్తో ఉండేటువంటి కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్స్ జాబ్ ఓరియంటెడ్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మేము 2 years ఇంటర్మీడియట్ తో పాటు అలానే డిఫరెంట్ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది.
ఎవరైతే బేస్ లెవెల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ డిప్లొమా ఇన్ మల్టీమీడియా అని అలానే అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి స్పెషలైజేషన్స్లో 3D మాయా యానిమేషన్ అని డిఫరెంట్ స్పెషలైజేషన్స్తో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఫిల్మ్ మేకింగ్ వైపు ఇంట్రెస్టెడ్గా ఉండేవారికి ఫిల్మ్ గ్రాఫిక్స్కి సంబంధించినటువంటి ఫిల్మ్ ఎడిటింగ్ అలానే అడ్వాన్స్డ్ స్టీరియోస్కోపిక్ విజువల్ ఎఫెక్ట్స్ లాంటి ప్రోగ్రామ్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అకాడమిక్గా ముందుకు వెళ్తూ క్వాలిఫికేషన్ బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇంటర్మీడియట్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని అలానే లైక్ డిప్లొమా ఓరియంటెడ్గా ఉండి ఒక 6 months 1 year ప్రోగ్రామ్ చేయాలనుకుంటే కనుక మీరు అటువైపు ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ని చూస్ చేసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ గుల్షన్ గారు కర్నూలు నుండి కాల్ చేశారు. గుల్షన్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. పుష్ప గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి గుల్షన్ గారు, చెప్పండి. మేడం, మా అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయింది మేడం. ఓకే, సెకండ్ బీటెక్ కంప్లీట్ అయిపోయింది, ఎంసెట్ రాస్తున్నారు. ఇప్పుడు ఈ కోర్స్ లో పంపాలంటున్నాను మేడం. తప్పకుండా అండి. ఇప్పుడు మేము పంపాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉంది. డీటెయిల్స్ ఉంటుంది మేడం. ఏమన్నారు మరొకసారి? యానిమేషన్ డిపార్ట్మెంట్ లో పంపించాలనుకున్నాము. టీచర్ ఎట్లుంటుంది మేడం? టీచర్ ఓకే, తప్పకుండానండి. ఇప్పుడు యానిమేషన్ మీద కెరీర్ గురించి మనం గమనిస్తే కానీ నాస్కామ్ పరంగా కానీ సిఎస్ఐ పరంగా కానీ లేదు కమింగ్ అప్ డిజిటల్ అనేటువంటి ప్రతి విధానంలో కూడా ఈరోజు మనం ఏ ఎన్విరాన్మెంట్ చూసినాను అది ఎడ్యుకేషన్ కూడా చిన్నపిల్లలకి మనము రైమ్స్ని సిడీలో కన్వర్ట్ చేసి 2Dలోను 3Dలో చెప్తున్నటువంటి తరుణంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వెళ్తుందండి. సో అలా మనం ఆర్కిటెక్చర్లో మనం చూస్తున్నటువంటి ప్రతి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అండ్ హై అండ్ ఏదైతే ఫ్లైఓవర్స్ ఇవన్నీ కూడా వాళ్ళు వాక్ త్రూ ప్రజెంటేషన్ గాను ముందుగా 3D ఎన్విరాన్మెంట్ లో బిల్డ్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తారు. అలానే మనం సైన్స్ అండ్ మెడికల్స్ కానీ ఫ్యాషన్ అండ్ జ్యువెలరీ అలానే మనం ఇంటీరియర్ డిజైన్స్ కి డే బై డే మనం పెరుగుతున్నటువంటి ఈ డిజైనింగ్ యొక్క ఇంపార్టెన్స్ మనం చూస్తే ఎంత వైడ్ గా మనకి డిజైనింగ్ అనేది అవసరం అవుతుందో మనకి కనబడుతుందండి. అలానే కమింగ్ టు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, ఎవరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఎంటర్టైన్మెంట్లో మనకు ఉన్నటువంటి టెలివిజన్ ఛానల్స్ కానీ అలానే ఫిలిం ప్రొడక్షన్స్లో అది హాలీవుడ్ నుంచి తీసుకున్న రీజనల్ టాలీవుడ్ వరకును కూడా ప్రతి మూవీ ఆర్ఎల్స్ ప్రతి కంటెంట్ అది మనం న్యూస్ అవనివ్వండి లేకపోతే మనం కంప్లీట్గా ఒక సీరియల్స్ మోషన్లో అయినా లేదు ఒక మూవీ అయినప్పటికీ కూడా ప్రతి ఎన్విరాన్మెంట్లో కూడా మనకి మల్టీమీడియా అప్లికేషన్స్ అనేది ఆవశ్యకత అనేది మనం ఉందనే గమనించాలి. ఇక ఇందాక మనం అనుకున్నట్లుగా ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి వారు కూడా యూజ్ చేసేటువంటిది మొబైల్ గేమ్స్ కానీ పీసీ గేమ్స్ కానీ వీడియో గేమ్స్ కానీ ఇవన్నీ కూడా యానిమేషన్ మీద బేస్ చేసుకొని డిజైన్ చేసినటువంటి గేమింగ్ ఎన్విరాన్మెంట్ అండి. ఇంత వైడ్గా మనం యానిమేషన్స్ మనం యూజ్ చేస్తున్నాము, గ్రాఫిక్స్ని యూజ్ చేస్తున్నామనంటే మనం దాని యొక్క కెరీర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ని ప్రొఫెషనల్స్ యొక్క ఇంపార్టెన్స్ని మనం గమనించుకుంటే ఆటోమేటిక్గా మనకే అది కెరీర్ ఎంతవరకు అవసరం అవుతుంది అనేది మనకి అర్థమవుతుంది సార్. ఇక మీ బాబు విషయంలో ఇంటర్మీడియట్ తను ఆల్రెడీ కంప్లీట్ అయింది కాబట్టి మనం యానిమేషన్లో బెస్ట్ కెరీర్ కావాలి, రేపటి రోజు మనం ఈవెన్ అబ్రాడ్ వరకు వెళ్ళి మల్టీనేషనల్ కంపెనీస్లో మనం వర్క్ చేయాలి అనుకునేటప్పుడు మనం ఖచ్చితంగా ఏంటంటే గ్రాడ్యుయేషన్తో కూడినటువంటి డిప్లొమా ప్రోగ్రామ్స్ తీసుకోవడం అనేది మేము సజెస్ట్ చేస్తామండి. ఇక్కడ మేము డిగ్రీ ప్రోగ్రామ్స్ గా బిఎస్సి విజువల్ కమ్యూనికేషన్ అలానే బిఎస్సి గేమింగ్ అని 2 ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మేము ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి బిఎస్సి విజువల్ కమ్యూనికేషన్ అలానే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కానీ వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేయడానికి వీలుగా ఉండేటువంటి బిఎస్సి గేమింగ్ ప్రోగ్రామ్ని మేము యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మేజర్గా మా దగ్గర ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే మా టెక్నికల్ టీమ్ అంతా కూడాను 20 years ఎక్స్పీరియన్స్డ్గా ఉండి వాళ్ళు కరికులం డిజైన్ చేసి డైరెక్ట్గా స్టూడెంట్ని ఒక ప్రొడక్షన్ కంపెనీలో ఎలా అయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుందో దాని ఆధారంగా బేస్ చేసుకొని మేము ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. సో ఇక్కడ కంప్లీట్ 3 years కూడాను డిగ్రీ ఉన్నటువంటి 3 సంవత్సరాలు ఇన్స్టిట్యూషన్లో స్టూడెంట్ని బ్లాక్ చేయకుండాను మేము కేవలం 1.5 year మాత్రమే రెగ్యులర్గా స్టూడెంట్ని ఎడ్యుకేట్ చేస్తూ ఒకవైపు డిగ్రీ ప్రోగ్రాము అలానే ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్పెషలైజ్డ్ సాఫ్ట్వేర్స్ మీద మేము వాళ్ళకి కమాండ్ వచ్చే విధంగా కూడాను టీచ్ చేస్తూ ఆఫ్టర్ దట్ 1.5 year తర్వాత మాకున్నటువంటి ఆల్రెడీ టైఅప్ అయినటువంటి డిఫరెంట్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్లో ఇంక్లూడింగ్ మా ప్రొడక్షన్ కంపెనీతో సహా కంప్లీట్గా కూడాను మేము వీళ్ళని ప్రొడక్షన్ ట్రైనీస్గా ఆన్ జాబ్ ట్రైనీగా పంపడం జరుగుతుందండి. సో ఈ ఆన్ జాబ్ ట్రైనీగా వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా కూడా ఏంటంటే వాళ్ళ స్కిల్స్ ఏదైతే నేర్చుకున్నారో వాళ్ళ ఎఫిషియన్సీ అండ్ ఎక్స్పీరియన్స్ బిల్డ్ అయ్యే విధంగా వాళ్ళకి అక్కడ అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ కేవలం వాళ్ళు నేర్చుకోవడంతో పాటు వాళ్ళు స్టైఫండ్ రూపంలో కూడా పేని బయటికి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలా కంప్లీట్ 3 years అయ్యేటప్పటికి కేవలం వాళ్ళ క్వాలిఫికేషన్ బిల్డ్ చేసుకోవడమే కాకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్తో అండ్ ఎక్స్పర్టిజం బిల్డ్ అయ్యే విధంగా ఎక్స్పీరియన్స్ని బిల్డ్ చేసుకుంటూ వాళ్ళకి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందండి. సో ఎవరైనా కానీ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా అలానే వాళ్ళు పాస్ అయ్యి యావరేజ్తో ఉన్నప్పటికీ కూడా లేదు ప్యాషన్తో ఉండి మెరిట్తో ఉండి గేమింగ్ అలానే విజువల్ ఎఫెక్ట్స్ యానిమేషన్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది బెస్ట్ అవకాశంగా తీసుకోవచ్చండి.
వెల్కమ్ బ్యాక్. పుష్ప గారు మనతో మాట్లాడడానికి కాలర్ లైన్ లో ఉన్నారు. నవీన్ గారు గుంటూరు నుండి. నవీన్ గారు హలో. నవీన్ గారు మీ టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టి నేరుగా పుష్ప గారితో మాట్లాడండి. ఓకే సార్. నవీన్ గారు చెప్పండి. మేడం నేను ఇంటర్మీడియట్ ఎంపీసీ 65% కంప్లీట్ అయ్యాను మేడం. ఓకే, యానిమేషన్ చేయాలనుకుంటున్నాను మేడం. హౌ టు డూ యానిమేషన్? నవీన్ గారు మీకు కంప్లీట్గా ఇంటర్మీడియట్ అయింది కాబట్టి అమ్మా, మీరు 65%తో మీరు మంచిగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అమ్మా. మీకు ఒకటి క్వాలిఫికేషన్ బిల్డ్ చేసుకునే విధంగా ఒక గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి యానిమేషన్ కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోవడము. మరొకటి మీకు కంప్లీట్గా ఏంటంటే ఎడ్యుకేషన్ పక్కన పెట్టేసి నార్మల్ డిప్లొమాతో 1 to 1.5 yearలో ఒక హై అండ్ స్పెషలైజేషన్తో మీరు తీసుకోవడము. మరొక విధంగా ఆలోచిస్తే మీకేమైనా ఒకవేళ ఇన్స్టెంట్గా జాబ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటే గనక మీకున్నటువంటి టైం లిమిట్ని బట్టిను అలానే మీకున్నటువంటి అదర్ ప్రీ రిక్వజిట్స్ని బేస్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళడము. ఈ 3 ప్రాసెస్లో ఏంటంటే మీరు ఏదైతే కన్వీనియంట్గా మీకు ఉంటుందో అది మీరు ఒక్కసారి మా విజయవాడ అండ్ గుంటూరు, హైదరాబాదు మాకు బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఒక్కసారి పర్సనల్గా మమ్మల్ని విజిట్ చేయగలిగితే కనుక మీకు కంప్లీట్గా కెరీర్ గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. పుష్ప గారు ఈ మధ్యకాలంలో షార్ట్ ఫిల్మ్ మేకింగ్ పై చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అట్లాగే మీరు రామోజీ గ్రూప్ కు సంబంధించిన రామోజీ ఫిల్మ్ అకాడమీ ర్యాప్ట్ సమన్వయంతో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడక్షన్ కోర్సులు ఇస్తున్నారు కదా, కోర్సుల వివరాలు అట్లాగే దాని గురించి ఏం చెప్తారు? ఈ మధ్య కాలంలో షార్ట్ ఫిల్మ్ మేకింగే కాదండి, ప్రతి ఒక్కరు కూడా ఫిల్మ్ మేకింగ్ అండ్ టెలివిజన్ సెక్టార్ వైపు రావాలనేటువంటి ఇంట్రెస్ట్ తో చాలా మంది ఎదురు చూస్తున్నారు. బికాస్ యాజ్ ఇట్ ఈస్ ఎంజాయబుల్ ఫీల్డ్ అనేటువంటి ప్రతి ఒక్క ఎన్విరాన్మెంట్ ఒక స్టూడెంట్స్ లో ఉంటుంది కాబట్టి మీడియా అనేది ఎవర్ గ్రీన్ కాబట్టి ఆసక్తి చూపించడం అనేది మనం సహజమనే చెప్పుకోవాలి. కానీ ఇటువైపు రావాలి అంటే మనం ఎటువంటి ప్రోగ్రామ్స్ తీసుకోవాలి, ఎలా మనం ట్రైన్ చేసుకోవాలి అనేది చాలా వరకు కూడాను పేరెంట్స్ పరంగా ఆలోచిస్తే ఒక టెన్షన్తో కూడుకున్నటువంటి విషయం అనే చెప్పాలి. సో ఫిల్మ్ మేకింగ్ అనగానే ఎంతవరకు కెరీర్ సెక్యూరిటీ ఉంటుంది అనుకునే వారికి సమాధానంగా ఏంటంటే మేము రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి రామోజీ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అకాడమీ నుంచి మేము డైరెక్ట్గా కూడాను వారి సమన్వయంతో మేము ఫిల్మ్ మేకింగ్ అండ్ టెలివిజన్ ప్రొడక్షన్ కోర్సెస్ని ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మేజర్గా మేము స్టూడెంట్కి గైడ్ చేసేది 1 ఈజ్ లైవ్ ఫిల్మ్ మేకింగ్, అలానే దానికి సంబంధించిన టెలివిజన్ ప్రొడక్షన్ని, అలానే టెక్నికల్గా విత్ యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్ బేస్డ్గా ఉండేటువంటి ఫిల్మ్ మేకింగ్ అలానే టెలివిజన్ సెక్టార్ని గైడ్ చేయడం జరుగుతుందండి. సో ఎవరైతే కంప్లీట్గా రామోజీ ఫిల్మ్ సిటీ యొక్క అనుబంధంగా అక్కడే కంప్లీట్గా 1 year స్పెండ్ చేసి మీకు కంప్లీట్ ఫిల్మ్ మేకింగ్ లైవ్ ఎన్విరాన్మెంట్లో అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ లైక్ స్పెషలైజ్డ్ మెంటాస్ నుంచి మీరు తీసుకోవాలనుకుంటారో వారికి అనువుగా ఉండే విధంగాను డైరెక్షన్, సినిమాటోగ్రఫీ అలానే ఎడిటింగ్ అండ్ కంప్లీట్ ఫిల్మ్ మేకింగ్ అండ్ టెలివిజన్ ప్రొడక్షన్ సంబంధించినటువంటి అన్ని రకాలటువంటి 24 క్రాఫ్ట్స్ మీద అనుభవం ఉండే విధంగా మీకు కంప్లీట్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుందండి. అలానే ఎవరైతే స్టూడెంట్ ఒక జాబ్ ఓరియంటెడ్గానో అండ్ రేపటి రోజు కెరీర్ వైపు ముందుకు వెళ్లే విధంగానో ఎక్స్క్లూజివ్లీగా మీరు చేయాలి అనుకునే వారికి, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వారికిను యానిమేషన్ సపోర్టివ్తోనూ విజువల్ ఎఫెక్ట్స్ సపోర్ట్తోనూ మేము సేమ్ ఫిల్మ్ మేకింగ్ అలానే టెలివిజన్ ప్రొడక్షన్ వైపు మేము ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ కూడా డైరెక్షన్, కెమెరా అలానే ఎడిటింగ్ అండ్ దాంతోపాటు కంప్లీట్ CG కంప్యూటర్ గ్రాఫిక్స్ ఓరియంటెడ్ సిలబస్తోనూ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి 2 కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నటువంటి లైవ్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ని మనం దృష్టిలో ఉంచుకొని అక్కడ ఎన్ని రకాల మూవీస్ని మనం లైవ్లో మనము జరుగుతున్నాయో గమనించుకొని ద బెస్ట్ ఫెసిలిటీస్ని మనం వాడుకునే విధంగా ట్రైనింగ్ ప్రాసెస్ అనేది బిల్డ్ చేయడం జరిగిందండి. పుష్ప గారు ఈ ర్యాప్ట్లో జాయిన్ అవ్వడానికి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటుంది? ఇక్కడ మేజర్గా ఏంటంటే ఈ అడ్వాన్స్డ్గా ఉండేటువంటి ఫిల్మ్ మేకింగ్ లైవ్ ఫిల్మ్ మేకింగ్ వైపు వెళ్ళాలనుకునే వారికి ఇంటర్మీడియట్ +2తో మనము తీసుకోవడం జరుగుతుందండి. అలానే ఎవరైతే టెక్నికల్గా వాళ్ళు వెళ్ళాలని అనుకుంటారో యానిమేషన్ బేస్డ్ ఫిల్మ్ మేకింగ్ వైపు వెళ్ళాలి, డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ వైపు వెళ్ళాలి అనుకునే వారికి మేము ఈవెన్ 10th క్లాస్ బేస్డ్ మీద కూడా తీసుకోవడం జరుగుతుందండి. అట్లాగే పుష్ప గారు ఇప్పుడు గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్లో దాదాపు 20 సంవత్సరాలుగా ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్, టెక్నికల్ టీంతో మీరు ప్రొడక్షన్ స్టూడియో ప్లానింగ్ చేస్తున్నారు కదా, అట్లాగే మీకు మా తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే సో ఇంత సీనియర్ టెక్నికల్ టీంతో స్టూడెంట్స్ ట్రైనింగ్ ప్రాసెస్ అట్లాగే బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయి? తప్పకుండా అండి. ఇక్కడ మనము ఆలోచించినప్పుడు మేజర్గా ఒక స్టూడెంట్ ఇండస్ట్రీకి ఎప్పుడు అవసరం అవుతారనేది గమనిస్తే ఇండస్ట్రీకి కావాల్సింది అవుట్పుట్ ఓరియంటెడ్ స్టూడెంట్స్ అండి, అవుట్పుట్ ఓరియంటెడ్ ప్రొఫెషనల్స్. ప్రతి ఇండస్ట్రీలోకి, ప్రతి ప్రొడక్షన్ కంపెనీలోకి మనం వెళ్ళినప్పుడు మనం ఒక ఎంప్లాయీగా మనం మౌల్డ్ అవ్వాలి అనుకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే వర్క్ ఎఫిషియన్సీ అలానే మన దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ అనేవి మనల్ని ఎంప్లాయీగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి స్టూడెంట్ కోరుకునేది 100% టెక్నికల్ గ్రోత్ అండ్ టెక్నికల్
టెక్నికల్ అప్డేషన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇక్కడ ఎవరైతే మనకి వాళ్ళకి టీచ్ చేసేటువంటి టెక్నికల్ స్టాఫ్ ఉంటారో వాళ్ళు ఇక్కడ మేజర్గా వాళ్ళ పోర్షన్ని ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మా దగ్గర ఆల్మోస్ట్ 20 years ప్రొడక్షన్ అనుభవం కలిగినటువంటి శివనాగేష్ గారు, నాగవంశీ గారు లాంటి టీంతో మేము కంప్లీట్గా ప్రొడక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తూ అలానే వారి నుంచి కూడాను మేము కంప్లీట్గా మా స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యి ఇటువైపు మా ప్రొడక్షన్కి వాళ్ళు ఉపయోగపడే విధంగాను అలానే ఇన్ ఫ్యూచర్లో ఉన్నటువంటి బయట ఉన్నటువంటి కంప్లీట్ యానిమేషన్ ప్రొడక్షన్ హౌసెస్కి కూడాను స్టూడెంట్స్ కరెక్ట్గా మౌల్డ్ అయ్యి వెంటనే ప్రొడక్షన్ కంపెనీస్లో వాళ్ళు జాబ్ తెచ్చుకొని అలానే ఇటువైపు ఇండస్ట్రీకి అవసరమైనటువంటి ఎఫెక్టివ్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్లో మనం అవుట్పుట్ ఇచ్చే విధంగా కూడా మౌల్డ్ అయ్యే విధంగా మేము స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా ఏంటంటే ఒక స్టూడెంట్ యానిమేషన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏదైతే కెరీర్ని బిల్డ్ చేసుకోవాలని అనుకుంటారో అక్కడ వాళ్ళ కెరీర్ బిల్డ్ అవ్వడం అనేది కేవలం ఒక ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి టెక్నికల్ పీపుల్ మీదే ఆధారపడి ఉంటుంది. సో ఎవరైతే టెక్నికల్గా వాళ్ళకి టీచ్ చేస్తున్నారో అక్కడ మనం ఇచ్చేటువంటి కరికులం అనేది ఇండస్ట్రీకి ఉపయోగపడే విధంగా వెంటనే వాళ్ళు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి ఇండస్ట్రీలో ఉన్న ప్రాజెక్ట్లో వాళ్ళ ఎఫిషియన్సీని ప్రూవ్ చేసి అవుట్పుట్ని అన్న టైంకి అనుకున్న విధంగా ఎఫెక్టివ్గా ఇవ్వగలిగే విధంగా మా స్టూడెంట్స్ బెనిఫిట్ అవ్వడం జరుగుతుందండి. పుష్ప గారు, ఫిల్మ్ మేకింగ్ అట్లాగే యానిమేషన్స్, గ్రాఫిక్స్ సంబంధించి అంటే తొందరగా అంటే షార్ట్ టర్మ్లో కోర్సు కంప్లీట్ చేసి జాయిన్ అవ్వాలి అంటే జాబ్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి చివరిగా మీరు ఏం చెప్తారు? తప్పకుండా అండి. ఈరోజు చాలా మంది గ్రాడ్యుయేషన్స్ అంటే లైక్ బీటెక్ అలానే ఎంబీఏ, మనం జనరల్ గ్రాడ్యుయేషన్ బీకామ్ ఇలాంటివి కంప్లీట్ చేసి ఇన్స్టెంట్గా మనం త్వరగా ఒక 6 monthsలోను 3 monthsలోను 1 yearలోను సెటిల్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. సో అటువంటి వారికి ఉపయోగపడే విధంగా మేము కంప్లీట్గా కూడా హై అండ్ స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ని ఇవ్వడం జరుగుతుందండి. ఈవెన్ 3 monthsలో కూడా మేము కంప్లీట్గా స్పెషలైజ్డ్గా ఉండేటువంటి మాయాలో క్యారెక్టర్ యానిమేషన్, క్యారెక్టర్ మోడలింగ్, క్యారెక్టర్ రిగ్గింగ్ అనేటువంటి కంప్లీట్ హై అండ్ స్పెషలైజ్డ్ స్కిల్స్ని మా సీనియర్ టెక్నికల్ టీమ్ ఉన్నటువంటి కరికులంతో మేము ప్రొవైడ్ చేసి వాళ్ళకి 100% జాబ్ గ్యారంటీతో అండ్ కెరీర్ని ఫ్యూచర్లో వాళ్ళు మరింత హై పొజిషన్స్కి ఎలా బిల్డ్ అవ్వాలి అనేటువంటి గైడెన్స్తో మేము ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇక్కడ హై అండ్ లాంగ్ టర్మ్ కరికులంలో 1 year ప్రోగ్రామ్స్లో మేము అడ్వాన్స్డ్ స్టీరియోస్కోపిక్ విజువల్ ఎఫెక్ట్స్ని, కంప్లీట్ స్టీరియో రోటో అండ్ పెయింట్, అలానే కంపోస్టింగ్, మ్యాచ్ మూవింగ్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ లాంటి మాడ్యూల్స్తో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక 3D గేమింగ్లో ఇప్పుడు బీటెక్ సిఎస్సి అలానే బీటెక్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్లో గేమింగ్ రంగం వైపు రావాలనుకునే వాళ్ళు వాళ్ళకున్నటువంటి లాజికల్ అండ్ ఇంప్లిమెంటేషన్ స్కిల్స్ ఆధారంగా వాళ్ళు గేమ్ డెవలప్మెంట్, గేమ్ ఆర్ట్ డిజైనింగ్ ఓరియంటెడ్గాను ముందుకు వెళ్లే విధంగా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. రైట్, థ్యాంక్ యూ పుష్ప గారు. ఈ గ్రాఫిక్స్ యానిమేషన్కి సంబంధించి ఏబిఎన్ ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు చాలా వివరంగా సమాధానం ఇచ్చారు. ఇది వాళ్ళ దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్ర.